వెల్గు ముఖమునామెన్. నాకు ఇప్పుడే కనపడ్డారు మీరు. చప్పట్లు ఇట్ట కూడా కొడతారా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ సంఘంలో అలా కొట్టేవాళ్ళు ఉండారని. వచ్చి చెయ్యి ఏమైనా ఎత్తి అక్కడ ఏమన్నా చెక్క రాడ్ ఏమైనా వేయమంటారు నన్ను. ఎందరేసునే వైపు చూచేదారో పొందేదారు ఎందరేసునే వైపు చూచేదారో పొందేదారు వెల్గు మోక్షమునా. సందేహము లేక సంతోషించు ముందుకు పరుగెత్తేదారు. సందేహము లేక సంతోషించు ముందుకు పరుగెత్తేదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను తోడా. పేతురు గారు అంటున్నాడు, సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నా సేవకుడికి నేను ఎన్నో చెబుతున్నా. నా సేవకుడికి నేను ఏం చెబుతున్నాను అవన్నీ మీకు చెబుతున్నాడు. అంటే నా సేవకుడు మీకు చెప్పాడంటే నేను చెప్పినట్టే. నా వైపు చూడు, నేను నీకు రక్షణ ఇస్తాను, నీకు కాపుదల ఇస్తాను, నీకు పరలోకమందు భద్రత ఇస్తాను. సమస్యలు ఉన్నాయా? నీకు సమస్యలు ఉన్నాయి కాబట్టే 3 ఆశీర్వాదాలు పెట్టాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ విశ్వాసి, అవును ప్రభువా, నీ వైపే చూస్తాను, నేను నీ వైపే చూస్తాను, నీ మీదే నా దృష్టి పెడతాను, నేను నీ వైపే చూస్తాను అని దేవుని వైపే చూస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు, ఇదేంది నేను చెయ్యేశాను? ఈ సాతానుడు ఓయ్ నా వైపు చూడవా? సమస్య పెట్టింది నేను, సమస్య వైపు చూడు అని చెబుతున్నా. నువ్వేం ప్రార్థన వాక్యం బైబిల్ అని పోతున్నావు. ఏమైపోతావో నేను నీ మేలు కోరి చెబుతున్నా. ఓ ఇటు చూడు, ఓ విశ్వాసే. ఏం చూడ్డం? అసలు ఇటు చూడట్లేదేంది? ఇంకా గట్టి శోధన పెడదామా? ఒక బలమైన శోధన పెట్టేస్తే ఆ దెబ్బకు తిరుగుతాడు. మనకి పెడదామా? అదిగో పెడదామా అంటున్నాడు. ఇటు తిరుగు అని అంటే ఆయన ఇటు తిరగట్లా. ఇక గట్టి శోధన పెట్టాలని ఈ సాతానుడు బాగా దగ్గరికి వెళ్ళి ఏంటి అసలు ఇంతకాలం నేను చెప్పినట్టు విన్నావు, ఇప్పుడేంది అడ్డుపోతున్నావు అని చెప్పారని గట్టి శోధన పెడితే ఈయన అంటాడు, సాతానా, నీ సామాన్లు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఒక దెబ్బకు బాదు సైతాను. వాడు సిగ్గులేనోడు, వాడు ఎప్పుడు శోధిస్తాడు. నువ్వు అసలు చేదరించుకుంటేనే ఇంకా తొందర చేస్తాడు నేను. అందుకని మళ్ళీ ప్రభా నాకు శక్తిని అక్కడ ఏమైనా ఉందంటే దేవుని శక్తి చేత మీరు కాపాడబడదురు అని ఉంది. అందుకని నీ శక్తిని నాకు కావాలి, నీ శక్తిని కావాలని అడుగుతూ ఉన్నాడు. ఆ శక్తి చేత మరలా సాతానుడి దగ్గరికి వచ్చి శోధిస్తుంటే, సాతానా, నీ సామాన్లను తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అంతేనంటావా? అంతేనంటావా? అంతే. సరే పో, నేను చెప్పాను, నువ్వు వినలేదుగా, ఇక నువ్వు నష్టపోయినట్టే పో అని చెప్పుకొని దాని సామాన్లు ఏమని అనుకుంటున్నారు? ఏడా సైతాన్ సామాన్లు ఏమన్నాయో తెలుసా? నిరాశ తీసుకుంది. ఇంకా దాని సామాన్లు ఈయనలో ఏమన్నాయో తెలుసా? చింత తీసుకుంది. ఇంకేమున్నాయి? నిస్పృహ తీసుకుంది. ఇంకేమున్నాయి? కలవరము తీసుకుంది.
ఇంకేమున్నాయి? పేదరికము తీసుకుంది. ఇంకేమున్నాయి? దరిద్రత తీసుకుంది. ఇంకేమున్నాయి? ప్రార్థనాహీనత తీసుకుంది. ఇంకేమున్నాయి? బైబిల్ చదవలేకపోవటం తీసుకుంది. ఇంకేమున్నాయి? ప్రార్థనకు వస్తే ఒకటే ఆవలింతలో, అది దాని సామాన్, అది ఒకటే ఆవులింతలో, ఒకటే ఆవులింతలో. అసలు ఆవులింతల్లో మళ్ళీ స్టైల్గా ఆవులెత్తన్నారు. అటు నోరు తెరిచి ఆవులించేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం స్టైల్ పెరిగింది. ఇది ఇలా ఏదో బోర్లాగా ఇలా గొట్టం అడ్డం పెట్టుకొని, ఈ దాని సామాన్లు, అది ఆ సామాన్లన్నీ తీసుకుంది. మళ్ళీ అంటున్నాడు, నీ సామాన్లు తీసుకొని వెళ్ళిపోమన్నాను కదా, పో అంది. తీసుకున్నాలే, పో, నువ్వు చెడిపోయినట్టే నాకు తెలుసు అని చెప్పి ఈ సామాన్లు తీసుకొని అది వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అందరూ ఒకసారి నిలబడండి, ఒక్కసారి నిలబడండి, అందరు నిలబడి. నీ కాళ్ళు కదిలిస్తా, బాడీ ఊపుతా, చేతులతో చప్పట్లు కొడతా. వీళ్ళిద్దరు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ నిలిపోయాడా? రాయా, నువ్వు కూడా రా, నువ్వు సాతానుడు కాదులే, రా. యేసు మాతో నీవుండగా, కాళ్ళు కదిలి, మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి, చేతులు పైకి లేము, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే, ఆమేన్, అంతా నీవే, ఆమేన్, అంతా నీవే చూసుకుంటావు, 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 అంతా నీవే చూసుకుంటావు. సాతానా, నీ సామాన్లు తీసుకొని వెళ్ళిపో అని చెప్పినప్పుడు సాతానుడు వెళ్ళిపోయాడు. ఈ విశ్వాసి దేవుని వైపు చూశాడు. అప్పటి నుండి ఆ శోధన మీద నీకు జయం వస్తుంది. ఆమేన్. ప్రియులారా, అబ్రహాము గారికి లోతు కుటుంబం అని శత్రువులు తీసుకొని వెళితే, వేరే రాజులు వచ్చి తీసుకువెళితే, అబ్రహాము గారు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ కుటుంబాన్ని విడిపించి తెచ్చుకున్నాడు. అనగా సమస్య అబ్రహాములో ఉన్నది, కానీ రక్షణ ఉంది, కాపుదల ఉన్నది, భద్రత ఉన్నది. అలాగే దావీదు గారి గృహంలో కూడా ఒకసారి ఆయన భార్య పిల్లల్ని శత్రువులు వచ్చి దోచుకొని తీసుకెళ్లారు. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని శత్రువుల మీదకు వెళ్ళి వాళ్ళతో యుద్ధము చేసి దోచుకొనబడిన తన భార్య బిడ్డల్ని అందరినీ తీసుకొని తెచ్చుకున్నాడు. సాతానుడు పట్టులో నుండి విడిపించుకున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితము, నీ కుటుంబము, నీ పరిస్థితులు సాతానుడు చేతిలో ఎంత గుప్పిట్లోకి వెళ్ళిన నజరేయుడైన యేసు నామములో వాడి అధికారము నుండి విడుదల పొందుదువుగాక. వాడి యొక్క సంఖ్యలు నీలో, నీ జీవితంలో తెగిపోవును గాక. మన పిల్లలు విడుదల పొందుదురు గాక, సంఘము విడుదల పొందును గాక, దేవుని భద్రత మనము అనుభవించుదుము గాక.
ఆమేన్. కూర్చుందాం. కావున పిల్లరా, దేవుని సన్నిధిలో ఒక సమస్య నీకు వచ్చింది అని అంటే ఇంత ఛాలెంజింగ్ లైఫ్ నీ ముందు ఉన్నది. అంతేగాని దాని గురించి ఏడుస్తా కూర్చోవద్దు, దాని గురించి ఆలోచిస్తా కూర్చోవద్దు, దాని గురించి అదే పనిగా రాత్రులు ఆలోచించవద్దు. నువ్వు ఆలోచిస్తున్నావంటే సాతాను వైపు చూస్తున్నావు. నువ్వు చూడాల్సింది ఎవరు అంటే దేవుని వైపు చూడాలి. అలా చూసినప్పుడు దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. అలాగే ఒక సమస్య నిన్ను ఏం చేస్తుందో యాకోబు రాస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు కొనసాగింపనీయుడి. ఆమేన్. పిల్లరా చూడండి, ఈ వాక్యము నీకు ఎంత డెప్త్లోకి వెళ్ళాలంటే ఇక్కడ యాకోబు మనకొచ్చే సమస్యలను గుర్చే చెబుతున్నాడు. ఇందాక మీకు చెప్పాను కదా, పేతురు గారు సమస్యకు ఇంకొక పేరేం పెట్టాడు? శోధన అని పేరు పెట్టాడు. అలాగే సమస్యకు ఇంకొక పేరేమని పెట్టాడు? దుఃఖము అని పేరు పెట్టాడు. ఇక్కడ యాకోబు గారు కూడా సమస్యను శోధన అని పిలుస్తున్నాడు. చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు, అనగా నానా విధములైన సమస్యలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అంటే ఇక్కడ అసలు ఈ యాకోబు గారు రాసేది ఏంటంటే, పిల్లరా, నీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీకు ప్రమోషన్లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. నవ్వు రావట్లేదు ఎవరికి? మీ ముఖాలు చూస్తుంటే, అన్న మా ముఖాన్ని అట్టు ఉండని అన్న, మా ముఖాలు ఎందుకు మారుస్తావు నువ్వు అన్నట్టుగా ఉంది. మనకేందంటే కొంచెం బాధగా ఉండటమే హ్యాపీ. నా సమస్య ఇది అని చెప్పానా మీకు? పక్కకు పోతే నా బైబిల్ కంట్రోల్ ఉండదు. అందరూ చప్పట్లు కొట్టండి. నేను వాక్యం చెబుతున్నా, అందరూ చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు కొడతారట్టే ఇది నేను ఇప్పుడు నేర్చుకున్నా మీ దగ్గర. అందరు చప్పట్లు కొట్టండి పిల్లరా. అంటే ఈ ముఖం మారకూడదు, అది అలాగే ఉండాలి. సొరకాయ అందరూ దేవుని స్తుతించండి చేతులెత్తి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంటే దేవుని వాక్యం పిల్లరా మన బాడీలోకి వెళితే బాడీలోకి హుషార వస్తుంది. ఆమె దేవుని వాక్యము మన షర్టును తగిలి వెళితే బాడీ ఏం మారదు, అలాగే ఉంటుంది. దేవుని యందు సంతోషించండి అంటే ఫేస్ మారదు. దేవుని వాక్యం నీ బాడీలోకి వెళితే బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. దేవుని వాక్యం నీ మైండ్లోకి వెళితే ఆనందం వస్తుంది. పౌలు శీలలో చెరసాలలో ఉండి పాటలు పాడటం ఏంటండి అర్ధరాత్రుల్లో? కారణం వాక్యం ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళింది. దేవుని వాక్యం లోపలికి వెళ్ళింది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు గారు,
చదవయా. నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది అది మహానందమని ఎంచుకొనడు. అంటే నీకు సమస్యలు వచ్చినప్పుడల్లా నువ్వు ఆనందపడు, నీకు ప్రమోషన్ ఉన్నది అని అంటూ తర్వాత 4వ వచనంలో ఏమంటాడంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏమంటున్నాడండి చెప్పండి. మీరు సంపూర్ణులను. సంపూర్ణులు అంటే నిండుదనము కలిగిన వారు. ఆమె నిండుదనం. నిండుదనం అంటే ఏంటో తెలుసా? అబ్రహాము జీవితంలో విశ్వాసం నిండుగా ఉంది. అందరూ మీ చేయి పైకి లేవి చెప్పండి. అబ్రహాము జీవితంలో విశ్వాసము నిండుగా ఉన్నది. తర్వాత ఇస్సాకు జీవితంలో 100 పంట పండింది, అనగా నిండుదనమున్నది. ఇస్సాకు జీవితంలో ధాన్యము నిండుగా ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రేమ నిండుగా ఉన్నది. దావీదు జీవితంలో స్తుతి ఆరాధన నిండుగా ఉన్నది. పౌలు జీవితంలో సువార్త ప్రకటించటము నిండుగా ఉన్నది. అకుల ప్రిస్కిల్ల కుటుంబంలో దేవుని పరిచర్య చేయటం అనేది నిండుగా ఉన్నది. అనగా నీకు ఉన్న సమస్య నీకు నిండుదనం తీసుకొని వస్తుంది. నిండుదనము. నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా. ఏ మనసు? నిండు మనసుతో నువ్వు దేవుణ్ణి కొలుస్తూ ఉండాలి. నీకు ఉన్న సమస్య నీకు విశ్వాసాన్ని నిండుగా ఇస్తుంది, అబ్రహాములాగా. ప్రేమను నిండుగా ఇస్తుంది, యేసుక్రీస్తులాగా. సువార్తను నిండుగా ఇస్తుంది, పౌలులాగా. ఆ పరిచర్యను నిండుగా ఇస్తుంది, అకుల ప్రిస్కిల్లాలాగా. దేవుని సంఘములో సమస్యలు ఉన్న వారిని వీటి చేత నిండుగా చేయాలని దేవుని ఉద్దేశము. అందుకు నీకు సమస్యలు వచ్చినాయి. కానీ చాలాసార్లు జరిగేది ఏమిటంటే సమస్యల వైపు చూసి జారిపోతున్నారు, నిండుదనం మిస్ అవుతుంది. కానా వివాహంలో 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఇదే, అంచుల వరకు నిండుగా నీళ్లు పోయండి అన్నాడు. సోదరుడా, నీ జీవితాన్ని వాక్యముతో నిండుగా నింపుకో. సమస్యలు రాలిపోతాయి, పారిపోతాయి. విశ్వాసముతో నిండుగా నింపుకో, ప్రేమతో నిండుగా నింపుకో, ప్రార్థనతో నిండుగా నింపుకో, దేవుని పరిచర్యతో నిండుగా నింపుకో. నిండుగా నింపుకో. నీ చుట్టూ ఉన్న సాతానుడు సమస్యలు అవి వాటంతటవే కానరాకుండా పోతాయి. సమస్యల్ని తోలేసే సూత్రాలు ఇవి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ మెసేజ్ విన్న తర్వాత నీలో మార్పు రావాలి. నేను సమస్య వైపు చూడను, దేవుని వైపు చూస్తాను అనే తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఆమేన్. అందరి చేతులెత్తి చెప్పండి, నేను సమస్య వైపు చూడను. మరి ఎటు చూస్తా? దేవుని వైపు చూస్తాను. చెప్పు, నేను సమస్య వైపు చూడను, నేను దేవుని వైపు చూస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే యాకోబు గారు అంటున్నాడు,
మొదటి అధ్యాయం చూడండి, మరలా చూడండి. నా దేవుని సహోదరులారా, వాక్యం అండి ఊరక చదివి స్లిప్ అవటం కాదు, ఆ వాక్యాన్ని చదివి నిలబడాలి. అక్కడ ఉంది పవర్ అసలు. చదవయా. నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన మీరు శోధనలు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని సహోదరుడా, సహోదరి, ఎన్నో సమస్యల్లో పడిపోయావేమో, క్రొత్తగా పడ్డావేమో, ఆల్రెడీ పడే ఉన్నావేమో. నానావిధ సమస్యలు నీ ఇంటి చుట్టూ, నీ ఒంటి చుట్టూ, మన అందరి చుట్టూ ఉన్నాయేమో. కానీ వాక్యం అంటుంది, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడి. సమస్య నిన్ను ఏం చేస్తుందంటే, నీకు ఏ విషయములో కొదువు లేకుండా సమృద్ధి అనే నిండుదనాన్ని నీకు ఇస్తుంది. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ వాక్యం చెప్తా ఉంటే నా శరీర అవయవాలు గంతులేస్తున్నాయి. ఒకవేళ ఇందుకే సమస్య నీలోనికి రానిచ్చాడేమో, ఏమో కాదు, అందుకే రానిచ్చాడు. ఆమేన్. నీకంటూ ఒక సమస్య ఉంది అనంటే ఇందుకే రానిచ్చాడు, నీకు ఆ విషయంలో కొదువు లేకుండా చేయాలని. అసలు ఇవాళ విశేషం ఏంటంటే, నా మైండ్ అంతా సమస్యలతో ఉంది. అసలు సమస్యలతో పుల్పీట్ ఎక్కాను. ఈ మెసేజ్ ఇప్పించాడు. నేను ఎక్కేటప్పుడు ఒక అహరోన్ని, ఇప్పుడు బోధన చేసిన తర్వాత ఇంకో అహరోన్గా మారిపోయా నేను. ఆమేన్. సహోదరుడా, సహోదరి, నువ్వు మందిరంలోనికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తివి, వాక్యం విన్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు మరొక వ్యక్తివిగా మారాలి. ఏం చేస్తుందట? నానా విధమైన శోధనలో పడ్డప్పుడు ఎలా అయిపోతున్నావు? మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటే ఏ విషయంలో కొదువు లేని వారుగా మనల్ని చేస్తున్నాడు అంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధిని ప్రభు తీసుకొస్తున్నాడు. ఒక సమస్య నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. రెండవది, ఒక సమస్య నీకు ఆత్మీయ అభివృద్ధిని ఇస్తుంది. ఆమేన్. అలాగే ఒక సమస్య నీకేం చేస్తుందో ఇంకొక వాక్యాన్ని చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 2వ కొరింథీ మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. 8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చదివారా? అందరూ చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి. శ్రమ అంటే ఏంటి? ఇక్కడ సమస్య. శ్రమ అంటే ఏంటి? సమస్య. సమస్య అంటే ఏంటి? శ్రమ. సమస్య అంటే ఏంటి? శోధన. సమస్య అంటే ఏంటి? దుఃఖం. సమస్య అంటే ఏంటి? నానా విధములైన బాధలు. అందుకని ఇక్కడ శ్రమ అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? చదవయ్యా. శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. భారము వలన కృంగిపోతిమి అంటే ఈ భారము మనుషుల్ని అణిచివేస్తా ఉంది.
సహోదరుడా, ఒకవేళ నువ్వు అణిచివేయబడుతున్నావేమో ఎవరి ద్వారానైనా, ఏ మనుష్యుడు ద్వారానో నువ్వు ఒకవేళ అణిచివేయబడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఆ మనిషిని చూస్తే భయం వేస్తుందేమో నీకు. ఏ మనిషిని గూర్చి నువ్వు భయపడి కృంగిపోతున్నావో, భారము క్రింద నలిగిపోతున్నావో, మేము బ్రతుకుతాము అన్న ఆశ లేకుండా పోయిందంటున్నాడు పౌలు గారు. ఎలాంటి సమస్య ఉందో చూడండి. కానీ ఇంత పెద్ద సమస్య ఏమైందో చూద్దామా? చదవండి వాక్యం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని, మృతులను లేపి దేవుని యందే గాని, దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుతుమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. హల్లెలూయా! చప్పట్లు కొట్టండి అందరూ. బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదయ్యా, ఏమైపోతామని భయపడ్డాము. కానీ అట్టి మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? తప్పించెను. అంటే ఇప్పుడు సమస్య తొలగిపోయింది. ఆమేన్. తర్వాత చదవయా. ఇక ముందును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన యొక్క ముందుకును మమ్మను తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. అబ్బబ్బబ్బా. 8వ వచనంలోనేమో మేము బ్రతుకుదుము అను నమ్మకము లేకుండా పోయింది. అది పెద్ద సమస్య. 9వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మాకు ఉంది. అంటే 8, 9 వచనాల్లో సమస్యను గురించి మాట్లాడాడు. 10వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. తర్వాత ఏమంటున్నాడు? ఇక ముందుకును తప్పించును, మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. సహోదరుడా, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన వారికి సహాయముగా మారిపోతుంది.